మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 72వ కీర్తన 4వ వచనము. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. శ్రమనందున వారికి న్యాయము తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టే వారిని నలగొడతానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. మనల్ని దేవుడు ఒంటరిగా ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మనల్ని బాధ పెట్టే వారిని దేవుడు నలగొడతాడు. దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. మనకు న్యాయము జరిగిస్తాడు. బాధ పెట్టు వాటి నుండి, నలగొట్టు వాటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, మనకు సహాయం చేస్తాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే మనకు దిక్కుగా ఉన్నాడు. దేవుడే మనకు సహాయకుడుగా ఉన్నాడు. మనకు విజయం అనుగ్రహిస్తాడు. మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. హృదయ గాయాలను మాన్పే దేవుడుగా ఉంటున్నాడు. నిందలను తొలగిస్తాడు. అవమానాలను తొలగించి దేవుడు మనల్ని గణపరిచే దేవుడుగా ఉంటున్నాడు. హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. దేవుని సరళ మొరపెట్టే వారిగా మనము ఉన్నట్లయితే మన యొక్క కన్నీటిని దేవుడు తుడుస్తాడు. మన ప్రార్థన దేవుడు వింటాడు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు, అంగీకరిస్తాడు. మన ప్రార్థనకు దేవుడు జవాబును, ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రోత్సాహపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనము దేవుని వైపు చూసే వారిగా ఉండాలి. దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దేవుని భయభక్తులు గల జీవితం మనము కలిగి ఉండాలి. పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలయ్యా. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఆరోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. స్తోత్రాలు తండ్రి. ఎవరి బాధ సమస్యలో ఉన్నారో ప్రభా వారిని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి. అయ్యా, ప్రభుతో బాధపడుతున్న బిడ్డను దర్శించు నాయన. వరకు అప్పులు తీర్చి ఆశ్రయించు, దీవించు నాయన తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు న్యాయం జరిగించే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, బాధ పెట్టు వారిని ప్రభా నలగొట్టే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు రక్షించే దేవుడో, నువ్వు కాపాడే దేవుడో, నువ్వు విడిపించే దేవుడో ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నాయన మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టవు తండ్రి. మాకు తోడుగా ఉండే దేవుడో ప్రభా. అయ్యా మమ్మల్ని ఆదరించేవాడో, బలపరచేవాడో, ధైర్యపరచేవాడవయ్యా. తనములు ప్రోత్సాహపరచేవాడు, నాయన లేవనెత్తువాడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా మమ్మల్ని పోషించేవాడో, సంరక్షించేవాడో, భద్రపరచేవాడో, నాయన కాపాడే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా నువ్వే మాకు ఆశ్రయమై ఉన్నావు, నువ్వే మాకు ఆధారమై ఉన్నావు అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము నిన్ను ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభా. నీ సల మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలయ్యా. మా కన్నీరు తుడిచివాడో, మా హృదయ గాయాలను మాన్పే దేవుడో నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మాయా పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన దేవుడు అర్థిగా మనకు న్యాయం జరిగిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.